బ్యాక్ టు అవర్ ఛానల్ నాగుల శ్రీను వ్లాగ్స్. మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మొన్న చూసిరు కదా నా ఫాలోవర్స్లో నా సబ్స్క్రైబర్స్లో ఒక్కరైనటువంటి వారికి ఒక మదర్ సెంటిమెంట్ మీద ఒక కామెంట్ మంచిగా పెట్టారంటే, బిందు అనేటువంటి ఒక అక్కయ్య మియాపూర్లో ఉంటుంది పెట్టింది. ఆ అక్కయ్యకు మనం కొరియర్ కూడా పంపించినాం, పార్సల్ కూడా పంపించినాం. మీరు ఆ వీడియోని కూడా చూసారు కదా. ఇంత ముందుకే జస్ట్ కాల్ చేసిన, ఒకసారి కాల్ రికార్డింగ్. హలో ఉన్నారు కరెక్ట్. హలో 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 ఓకే. హలో 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 అక్క, ఇంకా పార్సల్ వచ్చింది అక్క మీకు? వచ్చిందండి, ఈరోజు రివ్యూ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే ఓకే అక్క, ఇదేమో నెంబర్ ఒకసారి పంపండి, వీడియో తీసి చూడాలంటే. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, విన్నారు కదా, ఆల్రెడీ రీచ్ అయిపోయిందన్నమాట. మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కు, మన ఫాలోవర్స్కి అందరికీ చేరే విధంగానే చేస్తాం. కొందరికి చేరకపోవచ్చు, కొందరికి అంటే చేరుతుంది, కానీ చేరేది అనేటువంటిది ఏముండదు. నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క గిఫ్ట్ అని ఇవ్వాలి, వీడియోలో మీరు అందరు కనబడాలనేటువంటిదే నా కోరిక. ఎవరెవరో వీడియోలు తీస్తే ఫేమస్ అవుతూ ఉన్నారు, మీరు ఇంట్లో ఉండేటోళ్ళు చూస్తా ఒక్కసారన్నా వీడియోలో కనబడాలనేటువంటిదే నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, అప్పటికి రివ్యూ అక్కయ్య ఎలాగ ఇచ్చేస్తుంది, ఆ వీడియో పంపిస్తా అని చెప్పింది. లేకపోతే ఆ అక్కయ్యనన్నా వీడియో తీయచ్చు, కానీ చేరనైతే చేరింది కదా, మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంకేదైనా గిఫ్ట్ ఏదైనా మంచిది పెట్టాలన్నా, పెట్టి ఏదైనా చేద్దామా అనేటువంటిది కూడా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా అది ఎంత కాస్ట్లీదా అంటే మీరు ఏమంటారు, ఒక్కొక్కటి తీతనా కొడుకుండే మీ ఇల్లు పెట్టన్నా, లేకపోతే నీ ఫోన్ పెట్టన్నా ఇవ్వని చెప్తాడు. ఫస్ట్ పెట్టాలంటే మీకట పెద్ద పేదోని నేనే, మళ్ళీ ఎందుకు పెడుతున్నావు రా నాన్న కుర్రి. ఎందుకంటే మనం కూడా సోషల్ మీడియాలో రిచ్గానే ఉందాం, మనం అందరం కూడా మంచిగా ఉందాం. మనం అంటే మనం, మళ్ళీ నేనని కాదు మీరు అనుకోకండి. పడనోళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరి గురించి ఎప్పటికి పట్టించుకోదా. ఆ కామెంట్లు అనేటువంటి పెద్ద పెద్ద యూట్యూబర్లకు, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు వస్తే ఆ కామెంట్లను పట్టించుకుంటే నువ్వు ఎక్కడన్నా ఉంటావు, మనం ఇక్కడన్నా ఉంటాం. ఇదంతా పెద్ద వేస్ట్ ముచ్చట. సరే, కానీ ఏదైనా ఒక మంచి కామెంట్ పెట్టండి. దేనికంటే ఏది పెట్టాలి, ఏ గిఫ్ట్ పెట్టాలి అనేటువంటిది నేనైతే అనుకుంటున్నా. ఒకటి మీరు అనుకున్నాక మళ్ళీ నేను ఒక వీడియో తీస్తా దాని గురించి, అది మీకు నచ్చితే చెప్పండి. కానీ ఖచ్చితంగా రీచ్ అయింది అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే మన లోపల ఉంది. ఇలానే ముందు చాలా వీడియోస్ వస్తాయి. మీరు అందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇటువంటి వీడియోలు పెడతాం, మళ్ళీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ పెడతా ఉంటా. ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటువంటి అక్కడికి పోయి వీడియోలు తీస్తూ ఉన్నా. దాంట్లో ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది, ప్రతి వీడియోలు చూడండి, అక్కడ అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన కాడికి నేను పోవచ్చు, వీడియోలు తీయచ్చు. ఎందుకంటే మనం ఒక పౌరుడిగా పోదాం, అంతేనా. బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టాయంటే శాతం అవుతుంది, కానీ అక్కడికి పోయి అయితే మాట్లాడే శాతం కాదు. మౌనంగా ఉంటారు. ఒకటి చంపుతూ ఉండగా ఏం చెప్తారు చెప్పన్నా, సప్పుడేక పక్క పొంటి పోతూ ఉంటారు, మౌనంగా పోతారు. కనీసం కామెంట్లు పెట్టేటప్పుడు ఇట్లా బలమత్తది కావచ్చు, ఏమి రాని పెడతారు. ఫస్ట్ ఆ పెట్టకుండా ఎక్కడన్నా అన్యాయం జరిగితే పోయి ప్రశ్నించే దమ్ములు తెచ్చుకోరు, సరేనా. బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకి ఇది చూసినాక ఎవడైతే ఫస్ట్ మళ్ళీ అది పెడతాడో వాడే ఆడు. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. నా యూట్యూబర్స్ అందరికీ కూడా, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను ఎప్పుడూ అండగా ఉంటాను. ఏదైనా సహాయం విషయంలో నాతో కాకపోయినా సరే ఎవరినైనా అడిగి అయినా చేస్తా. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. బాయ్.